విద్యార్థుల ప్రవర్తన, ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులు, పాఠశాలల్లో భద్రతా పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ మాచర్లపట్నంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు బుధవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మాచర్లపట్నంలోని రింగ్ రోడ్డు సెయింట్ జేవియర్ స్కూల్ నుంచి ప్రారంభమైన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇటీవల నల్గొండ జిల్లా మల్లేపల్లిలో ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య ఘటన తీవ్ర ఆందోళన కలిగించిందని, అలాగే విశాఖపట్నంలో ఎల్కేజీ విద్యార్థి మృతి ఘటన కూడా దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. వరుస ఘటనల నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, పాఠశాలల్లో ఉపాధ్యాయులకు రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను క్రమశిక్షణతో పెంచడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులను సోషల్ మీడియా ప్రభావం నుంచి దూరంగా ఉంచడంతో పాటు వారి నడవడిక, స్నేహితుల పరిచయాలు, ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు కలిసి పనిచేయాలని కోరారు. మాచర్లపట్నంలో మొత్తం 48 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయని, వాటిలో వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సురక్షితమైన వాతావరణం కల్పించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎంబీఐ, డి జయరాం, కె శ్రీనివాసరావు, ఏపీయు ఎస్హెచ్ఎంఏ అధ్యక్షుడు కెవి రమణ, నరసింహ, ఎన్ శ్రీనివాస్, జైస్వాల్ శాస్త్రి, బి వెంకట్రెడ్డి, ఎస్కే జానీ, మండాది రాజు, హారికా మేడం, దుర్గా శ్రీనివాస్, చైతన్య, ప్రిన్సిపల్ కేటీఎస్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ అందరూ కూడా, టీచర్స్ అందరూ కూడా మరి సంయుక్తంగా ఈ యొక్క ర్యాలీ ఏర్పాటు చేసేందుకు ఇది మన మొదటి అడుగు నేను భావిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి భవిష్యత్తులో మన మాచర్లోనే పిల్లలకి వారి ఈ యొక్క 25 సంవత్సరాలు కష్టపడినట్లయితే రిమైనింగ్ 50 సంవత్సరాలు వాళ్ళు మంచి జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మంచి పెద్దలు, సైకియాట్రిస్టుల చేత వాళ్ళకి చెప్పించినట్లయితే మంచి ఉపయోగం ఉంటుంది. కావున ఈరోజు ఒక్కరోజే కాదు, ప్రతి నెల మన టీచర్లు, పేరెంట్స్ మరియు పిల్లలందరితో కూడా మాచర్లపట్నంలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా కలిపి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ నెల కానీ లేకపోతే 15 డేస్కి ఒకసారి కానీ ఆ పిల్లలకు సంబంధించి కొన్ని అవేర్నెస్ క్లాసెస్ అట్లాంటివి పెట్టాలని నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. దానికి మా సైడ్ నుంచి కూడా కోఆపరేషన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్. రైట్. ఓన్లీ టీచర్లే కాదు, విద్యార్థి పిల్లలతో కూడా కార్యక్రమం ఏర్పాటు చేసి మంచి సైకియాట్రిస్ట్ని తీసుకొచ్చి ఏది మంచి ఏది చెడు అని వాళ్ళకి తెలియపరచాలి. మంచి వాళ్ళకి వస్తువులు కూడా 2 రకాల వస్తువులు ఉంటాయి. ఒకటి వినియోగ వస్తువు, ఒకటి విలాసవంత వస్తువు అని కూడా వాళ్ళకి తెలియపరచాలి. విలాసవంత వస్తువులు జరిగే పరిణామాలు ఎలా ఉంటాయి? ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో గత సంవత్సరం 1,70,000 మంది చనిపోయారు. చనిపోయిన వాళ్ళలో ఎక్కువ 25 సంవత్సరాల నుంచి 18సోషల్ మీడియా కానీ, తల్లిదండ్రుల యొక్క మరి వాళ్ళ ప్రవర్తన విధానం కానీ, ఇవన్నీ కూడా పిల్లల మీద ఎంతగానో ప్రభావం చూపిస్తూ ఉంటాయి చిన్నతనం నుంచి. ఒక సంవత్సరాల పిల్లలు కూడా ఈరోజు మరి మొబైల్ ఫోన్స్కి అలవాటు పడి అందులోని కంటెంట్ అంతా మరి మన రకరకాల పనుల్లో నిమగ్నమయ్యి ఆ పిల్లల గురించి పట్టించుకోకపోవడం కానీ ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి మరి ఈరోజు మరి టీచర్స్ అందరూ కూడా ఒక జాయింట్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు మరి వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. టీచర్స్ ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా ఒక టీమ్గా ఏర్పడి హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ, తర్వాత తల్లిదండ్రులు దూరంగా ఉన్నటువంటి పిల్లలకు కూడా ప్రతి నెల లేదంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాళ్ళతో మాట్లాడి, ఆ హాస్టల్ యొక్క వార్డెన్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు, వాళ్ళు అసలు కాలేజ్కి వెళ్తున్నారా, స్కూల్స్కి వెళ్తున్నారా కరెక్ట్గా, లేకపోతే వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉందనేది ఒకసారి వాళ్ళ మీద కూడా ఫోకస్ చేస్తాము. కాబట్టి ఇలాంటి ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మరి ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరగకుండా మరి ఒకసారి ఈరోజు